సూర్య, ఇట్ లుక్స్ గుడ్ నా? ఇది తీసేసుకుందాం. ఇలా ఉండాలి కదా సూర్య సెలక్షన్ అంటే. అబ్బో, ఇదా నీ సెలక్షను? నేనింకా ఎలా ఉంటుందో అనుకున్నాను. అంటే నీకు నచ్చలేదా? నీకన్నా నేనే బెటర్ సార్. ఏంటి నువ్వు? వద్దులే సూర్య, నాకు నవ్వు వస్తుంది. నువ్వు నవ్వినా ఏడ్చినా నీ సెలక్షన్ కంటే నా సెలక్షనే బాగుంది. దీనికేం తక్కువ? అసలు ఏముందని దీనిలో? చూసింది చాలు, వీలైతే ఇంకో ట్రై చేసుకో. వీలైతేనా? చూపిస్తా ఉండు. నేను చూపిస్తా ఈసారి నా సెలక్షన్ ఏంటో. సూర్య, ఇది బాగుంది కదూ? ఛీ, శామ్, ఇదెలా ఉంది? థూ. చూసా చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో అందించానా హృదయముకే. హలో, ఎవరు మీరు? నేను జనశక్తి రిపోర్టర్ని. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు? మేము ఎప్పుడైనా వస్తాం, అది మా డ్యూటీ. ఇంతకు మీరెవరు? ఇంకెవరు? ఆ సూర్య తమ్ముడు. సూర్య ఎవరు? హే, అబ్బో, వీడికసలేం తెలిసినట్టు లేదు. మా బేబీకి అన్యాయం చేశాడు అన్నావే, అతని తమ్ముడు. పేరు చంద్ర. సారీ, మర్చిపోయాను. చంద్ర గారు, మీరు చెప్పండి. వీళ్ళు మీ అన్నయ్య గారు ఏదో అన్యాయం చేశారంటున్నారు, అది నిజమేనా? పచ్చ అబద్ధం. కాదు, నిజం. అబద్ధం అని చెప్తున్నానా? నిజమని నేను చెప్తున్నానుగా. అదే నేను చెప్తున్నా. మా అన్నయ్య నీకు ఏ అన్యాయం చేయలేదన్న నిజం చెప్తున్నాను. చంద్ర, కన్ఫ్యూజ్ చేయకు. మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇంతకు మీరంటున్న నిజమేంటి, ఆయన అంటున్న అబద్ధం ఏంటి? వాళ్ళంటున్న నిజాన్నే నేను అబద్ధం అంటున్నా. అబ్బా చంద్ర గారు, ఏంటండి ఆ నిజం? ఆ నిజమేంటో నేను చెప్తాను, నువ్వు ఇలారా. చూడండి, వాళ్ళు చెప్తుందంత అబద్ధం. మీరు చెప్తుందే నిజమైన గ్యారంటీ ఏంటి? మీరు జర్నలిస్ట్, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. సో మీకు ఎవరు నిజం చెప్తారో ఎవరు అబద్ధం చెప్తారో
మీకు ఈజీగా తెలుస్తుంది అవునా? ఈ రోజుల్లో అలా ఊహించుకోలేము సార్. నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో నేను ఒక్కని అనుకోవచ్చు కదా. మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోతుందా? అది కాదు, న్యాయం ఆలోచించండి. సార్ వాళ్ళు చెప్పింది విన్నాను, మీరు చెప్పింది కూడా విన్నాను. ఏది కరెక్టో, ఏ విషయం రాయాలో అదే రాస్తాను. సరే, మీకు చెప్పాల్సింది చెప్పాను, మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఆ. ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా మేడం? చెప్పడానికి ఏం లేదు కానీ ఆ చంద్ర ఏం చెప్పాడు? ఆయన చెప్పాల్సిన విషయం ఆయన చెప్పాడు. అదంతా అబద్ధం, మీరు అస్సలు నమ్మద్దు. నేను ఏది నమ్మానో అదే రేపు పేపర్లో రాస్తాను. అయ్యో అయ్యో అయ్యో, సామాన్య ఇంటి ముందు గోల గోల చేస్తుంది. అవ్వా, ఆ పిల్లల గోల చేస్తుంటే సూర్య నువ్వేం మాట్లాడవేంట్రా? అక్క, వాడేం చేస్తాడు? వాడు కాకపోతే ఇంకెవరు చేస్తారు? అరే, వెళ్ళి సామాన్యతో మాట్లాడి కాస్త సర్ది చెప్పి ఇంట్లోకి తీసుకురావచ్చుగా. ఆ అవసరం ఏ మాత్రం లేదు. అవును పిన్ని, ఏంటి దాన్ని బతిమలాడేది? నువ్వు నోరు మీవే పద్మ. తెగేదాకా తెచ్చుకుంటావా ఏంటి? తెంచుకోక దాంతో సంబంధం పెట్టుకోమంటావా? దాన్ని బయటికి గెంటి సూర్య చాలా మంచి పని చేశాడు. చెల్లి, అర్థం లేకుండా మాట్లాడుకో. సామాన్య ఇంటి ముందు గోల పెడుతుంది. రాత్రంటే అంతగా ఎవరికి తెలీదు. ఇప్పుడు తెల్లారింది, ఒక్కొక్కళ్ళు పోగవుతారు. ఇంటి ముందు ఎంత గోల అవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏం కాదక్క, నువ్వు కంగారు పడకు. దాని రాద్ధాంతానికి, దాని ఆగడాలకి అడ్డు చెప్పకుండా ఉండబట్టే అదింతకాలం మనందరితో ఆడుకుంది. ఇక దాని విషయంలో మనం మౌనంగా ఉండటం ఉత్తమం, అంతే. అది కాదు చెల్లి, వాళ్ళిద్దరూ ఏమీ తినకుండా రాత్రంతా బయటే ఉన్నారని అత్తకి తెలిస్తే? తెలియని అక్క. ఆ సామాన్య అంటే అత్తయ్య గారు కూడా మండిపోతున్నారు. చెల్లి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. బాబు సూర్య, ఏంటి నాయనమ్మా?